ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఫుడ్. ఇంకేదైనా కావాలంటే నాకు మెసేజ్ చేయి, నేను అరేంజ్ చేస్తాను. అంతేకాని నువ్వు రిస్క్లో పడి అందరినీ రిస్క్లో పడేద్దు, సరేనా? సరే. జామ్కి దొరికేశానే. ఏం చేస్తున్నావు డ్రైవర్ బాబు? నాకేం తెలియదు అనుకుంటున్నావా? ఏంటి తెలిసేది? చిన్నబాబు గదిలో ఎవరూ లేరు అని నువ్వు చెప్పావు కదా. అవును, ఎవరున్నారు? ఎవరు లేరు. మరి ఫుడ్ ఎందుకు తీసుకువెళ్ళావు? ఫుడ్డా? నేనెప్పుడు తీసుకెళ్ళాను? నేనేం తీసుకెళ్ళలేదే. డ్రైవర్ బాబు, ఇప్పటిదాకా నాకు నీ మీద గౌరవం ఉంది. అబద్ధాలు చెప్పకండి. నేను చూశాను. గదిలో ఎవరున్నారు? ఎవరికోసం మీరు ఫుడ్ తీసుకెళ్లారు? చెప్పండి. నాకు తెలియకుండా ఆ గదిలో ఎవరిని దాచిపెట్టారు? చామంతికి లోపల ఉన్నది రోజా అని తెలిస్తే అమ్మ మీద ఉన్న అభిమానంతో ఖచ్చితంగా చెప్పేస్తుంది. అది ఎవరంటే? డ్రైవర్ బాబు, మర్యాదగా నిజం చెప్తారా? వద్దులే, నేనే నేరుగా వెళ్ళి గదిలో చూస్తాను. వద్దు. అయితే ఎవరున్నారు చెప్పండి. సరే, రమమ్మ కానీ ఇంట్లో ఎవరికి కానీ చెప్పనని మాటివ్వు. ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేని మనిషి లోపలుంటే నేనెందుకు చెప్తాను? నేనెవరికి చెప్పనులేండి. అరుణ్ బాబు ఒక అమ్మాయిని ప్రేమించాడు కదా. అవునా? కానీ పైకి అలా కనిపించరే. అలా కనిపించిన వాళ్ళే త్వరగా ప్రేమలో పడతారు. తను ప్రేమించిన అమ్మాయే లోపలుంది. అదేంటి? మన అమ్మగారు చెప్పారని చెప్పి అరుణ్ బాబు గారు రోజాతో పెళ్లి కొప్పుకున్నారు. తర్వాత దీక్షతో పెళ్లికి సిద్ధపడ్డారు. ఇప్పుడు కొత్తగా గదిలో ఈ అమ్మాయి ఎవరు? రమమ్మ మాటకి ఎదురు చెప్పలేక రోజాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. తర్వాత దీక్షని పెళ్లి చేసుకోవడానికి కూడా అందుకే ఒప్పుకున్నాడు. కానీ తను ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక నాతో చెప్పుకొని బాధపడ్డాడు. అరుణ్ బాబు ప్రేమించిన అమ్మాయికి బయటుంటే ప్రమాదం అని చెప్పేసి ఎక్కడికైనా తీసుకెళ్లి దాచిపెట్టమని నాతో చెప్పాడు. ఇంకెక్కడున్నా ప్రమాదమే కదా అని ఆలోచించి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నువ్వే మనిషివి డ్రైవర్ బాబు. ఇంతకీ అరుణ్ బాబు గారు అమ్మాయిని ప్రేమించిన విషయం అమ్మగారికి తెలుసా? తెలిసింది కాబట్టే రమమ్మ వల్ల ఆ అమ్మాయికి ఎక్కడ ప్రమాదం వస్తుందో అని తీసుకొచ్చి ఇంట్లో దాయాల్సి వచ్చింది. బాగుంది డ్రైవర్ బాబు. బయట ఉంటే ప్రమాదం అని చెప్పేసి నేరుగా తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేశారా? ఆహా, ఏం బుద్ధి డ్రైవర్ బాబు మీది. అందుకేనా 2 రోజుల నుంచి అరుణ్ బాబు మీరు చేతులు పట్టుకొని తిరుగుతున్నారు? ప్రమాదమే రమమ్మ వల్ల కాబట్టి బయట కంటే ఇంట్లో ఉండడమే సేఫ్ అని ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ విషయం మాత్రం ఇంట్లో ఎవరికి చెప్పకూడదు. వీలైతే రేపటి నుంచి నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. అలానే చేస్తాను. కానీ అరుణ్ బాబు ప్రేమించారంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో. ముందు వెళ్ళి ఆ అమ్మాయి ఎవరో చూద్దాం పద. వాళ్ళు నార్త్ ఇండియన్స్. పెళ్ళయ్యేదాకా ఎవరు వాళ్ళని చూడకూడదు. ఏదో అరుణ్ బాబు నన్ను సాయం చేయమని అడిగాడు కాబట్టి మనిషిని చూడకుండా సాయం చేసి వస్తున్నాను. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే ఆ అమ్మాయి ఇబ్బంది పడుతుంది. తర్వాత ఎప్పుడైనా నీకు చూపిస్తానులే. ప్రేమించిన అమ్మాయే కదా బాబు, చూస్తే తప్పే ఉంది. ఏమో, వాళ్ళ ఆచారాలు వాళ్ళకుంటాయి కదా, మనం ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం? బాగుంది డ్రైవర్ బాబు. ఏకంగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంట్లో పెట్టి చాటుగా తనకి తిండి కూడా పెట్టి
అమ్మో అమ్మో అమ్మో, డ్రైవర్ బాబు ఏమో అనుకున్నాను కానీ నువ్వంత అమాయకుడివేం కాదు. నేనేమి నా లవర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టలేదు. పెద్దబాబు గారు ప్రేమించిన అమ్మాయిని తీసుకొచ్చి పెట్టాను. నువ్వే చెప్తూ ఉంటావు కదా, ఉప్పు తిన్న విశ్వాసం అని. అందుకే నేను ఈ ఇంటి ఉప్పు తింటున్నాను కాబట్టి నా విశ్వాసం చూపించాను. చూడు, నేను నీకేం చెప్పలేదు, నువ్వు నన్నేం అడగలేదు. ఇక్కడ నీకేం తెలియలేదు. ఓకేనా? నువ్వు వెళ్ళు. వెళ్ళు. హ్మ్. అమ్మా. చూసావా చిట్టి, ఇది మ్యాటరు. చెప్పాను కదా, ఇందులో ఎవరో స్ట్రేంజర్ ఉన్నట్లు నాలో ఉన్న స్కానర్ ఐడెంటిఫై చేసిందని. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది? నేను చూస్తాను అంటే డ్రైవర్ బాబు వద్దంటున్నాడు. అట్లీస్ట్ ఆ పర్సన్ ఫేస్ చూడగలిగితే ఎవరో ఏంటో నేను స్కాన్ చేసి చెప్పగలను. బట్ ఆ పర్సన్ నాకు కనిపించలేదు. ఎలాగైనా మనం ఆ అమ్మాయి ఎవరు కనిపెట్టాలి చిట్టి. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. నువ్వు చెప్తే ఓకే. ఈ రోజు నుంచి ఈ చిట్టి గూఢాచారి 007 లాగా నీకు హెల్ప్ చేస్తాడు. ఓకేనా? ఓకే. ప్రేమ్, ఒక్క నిమిషం అన్నయ్య. ప్రేమ్, ఒక్క సెకండ్ అన్నయ్య. ఇప్పుడు చెప్పు. జాగ్రత్తగా చూసుకుంటున్నావు కదా, ఎక్కడా ఏ ఇబ్బంది లేదు కదా? అన్నయ్య, నువ్వు కూల్, నేనున్నాను కదా, దేని గురించి టెన్షన్ పడకు. ఏమోరా, లాస్ట్ మినిట్లో ఏమవుతుందో ఏంటోనని నాకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకనయ్య భయం? ఒక్కసారి జరిగిందని ప్రతిసారి జరుగుతుందా? అయినా ఈసారి బాధ్యత నీ తమ్ముడికి అప్పచెప్పావు. ఇక నువ్వు దాని గురించి మర్చిపోవాలి, ఎక్కువ ఆలోచించకూడదు. లేదంటే టైం చూసుకొని అమ్మతో విషయం చెప్తే బాగుంటుంది. మామ్తో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను రా. అరుణ్, ప్రేమ్, ఓ గాడ్, డాడీ ఇక్కడే ఉన్నారు. కూల్ అన్నయ్య, రిలాక్స్. రా పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.